హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అన్న ఒక్క ప్రశ్న పార్ట్ 2 పై క్యూరియాసిటీ పెంచేలా చేశాడు దర్శకధీరుడు రాజమౌళి. ఇదే ఫార్ములాని కంటిన్యూ చేశారు కొరటాల శివ, ప్రశాంత్ నీల్. పార్ట్ 1 ఎండింగ్ లో ఏదో హైడ్ చేస్తూ పార్ట్ 2 పై ఇంట్రెస్ట్ కలిగించడం ప్రధాన ఉద్దేశం. ఇదే కలెక్షన్స్ అండ్ మార్కెట్ కి దోహదం చేస్తోంది. కానీ తెలిసిన కథకి సూపర్ ముగింపు ఉంటుందంటున్నాడు ఓ దర్శకుడు. ఆ మూవీ ఏంటో లుక్ ఇద్దామా? బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే ప్రశ్న పార్ట్ 2 పై క్యూరియాసిటీని పెంచింది. ఇదే కలెక్షన్ల సునామీకి కారణమైంది. పుష్ప 1, 2కి ఇదే ప్లాన్ వర్కౌట్ చేసి సక్సెస్ అయ్యాడు సుకుమార్. దేవరా అండ్ సలార్ సినిమాలు కూడా ఇంట్రెస్టింగ్ ఎండింగ్ ఇచ్చారు దర్శకులు కొరటాల శివ అండ్ ప్రశాంత్ నీల్. వీటి సీక్వెల్స్ కోసం ఆడియన్స్ వెయిట్ చేసేలా చేస్తున్నారు దర్శకులు. ఇప్పుడు రామాయణ పార్ట్ 1 కూడా ఇలాంటి ఉత్కంఠభరితమైన ఎండింగ్ ఉంటుందని చెప్తున్నాడు దర్శకుడు నితీష్ తివారీ. రామాయణ పార్ట్ 1 ముగింపు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందని, క్లిఫ్ హ్యాంగర్ ఉండబోతుందని శాండియాగో కామిక్ కాన్ ఈవెంట్ లో వెల్లడించాడు దర్శకుడు నితీష్ తివారీ. థియేటర్ నుండి బయటకు రాగానే ప్రేక్షకులు రెండో భాగం కోసం ఆసక్తిగా ఎదురుచూసేలా చేసే ఎండింగ్ అని చెప్పుకొచ్చాడు. అలాగే రామాయణ గాథను 2 భాగాలుగా చెప్పాల్సిన స్టోరీ అని, తొలి పార్ట్ను ఒక నిర్దిష్ట దశలో ముగించి మిగిలిన పార్ట్ని 2వ భాగంలో చెప్పడమే సరైన నిర్ణయం అని పేర్కొన్నాడు. అయితే ఈ ముగింపుపై నెటిజన్ల నుంచి డిఫరెంట్ స్పందన వస్తోంది. తెలిసిన కథకు ఆసక్తికరమైన ముగింపు ఎలా ఉంటుందంటూ క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పటికే రామాయణ గాథను చాలా మంది దర్శకులు తెరకెక్కించారు. వాళ్ళు చూపించని స్టోరీని ఏమైనా చూపిస్తున్నారా అంటూ కామెంట్లు చేస్తున్నారు. యానిమల్ వచ్చిన 3 ఏళ్లకు రామాయణతో వస్తున్నాడు రణబీర్. యానిమల్లో వైలెంట్ రణబీర్ని చూసిన ఆడియన్స్ ఇందులో రాముడిగా చూడబోతున్నారు. ఈ పాత్రలో బాలీవుడ్ హీరో ఏ మేరకు ఆకట్టుకుంటాడు అనేది ఇంట్రెస్టింగ్ కలిగిస్తున్న అంశం. ప్రస్తుతం రణబీర్ లవ్ అండ్ వార్ చేస్తున్నాడు. రామాయణ 2, యానిమల్ పార్క్ చేతిలో ఉన్నాయి. అలాగే ధూమ్ 4లో నటిస్తున్నట్లుగా వార్తలు రాగా వాటిని కొట్టిపారేశాడు. యశ్రాజ్ ఫిల్మ్స్ ప్రాజెక్ట్లో భాగం కాదని స్పష్టం చేశాడు రణబీర్.